అందరికీ నమస్కారం అండి. నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇప్పుడు వంకాయ కూర వండబోతున్నాను. కొన్ని వంకాయలు ఉంటేను, కొన్ని వెజిటేబుల్ అన్నీ కొన్ని ఉన్నాయి. 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 1 ఆలుగడ్డ, ఒక 2 క్యారెట్లు. వంకాయలు ఇవ్వండి. దీంట్లో పసుపు, ఉప్పు వేసి పెట్టుకున్నానండి. వంకాయలు కనరెక్కకుండా. ఇప్పుడు స్టవ్ వెలిగిస్తున్నానండి. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నానండి. మూకుట్లో మీకు సరిపడగా వేసుకోండి. జీలకర్ర వేస్తున్నానండి, కొద్దిగా ఆవాలు, శనగపప్పు 1 స్పూన్ వేస్తున్నానండి, 1 అర స్పూను మినపప్పు, తర్వాత కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకున్నానండి, ఉల్లిగడ్డలు వేసానండి, కలుపుకున్నాను, మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు కలుపుతున్నానండి ఒకసారి ఉల్లిపాయలు. ఇంకా యాగలేదండి. పసుపు వేస్తున్నానండి, వేసి కలబెడుతున్నానండి. తర్వాత టమాటాలు వేస్తున్నానండి. తర్వాత క్యారెట్ ముక్కలు వేస్తున్నాను. తర్వాత ఆలుగడ్డలు, ఇప్పుడు వంకాయలు వేస్తున్నానండి. తర్వాత అల్లము వేస్తున్నానండి కొద్దిగా, ఇంత చాలు. ఎల్లిపాయ వద్దండి, అల్లం ఒక్క అల్లం ముక్క ఒకటే దంచుకోవాలి పేస్ట్, అంతే చాలు. అంతా కలుపుకోవాలండి. మూత పెట్టేస్తున్నానండి. సగం పెట్టండి మూత, నిండు పెట్టద్దు. ఇప్పుడు మూత తీసుకొని సాల్ట్ వేసుకోవాలండి సరిపడా. కారం కూడా వేసేసుకుందాం. ఇప్పుడు కారం వేస్తున్నానండి, ఈ స్పూన్ వేసుకున్నాను, కలబెడుతున్నానండి. ఇప్పుడు ఉప్పు కారం వేసాను, కలబెడుతున్నాను. కలబెట్టి మళ్ళీ మూత వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి కలబెట్టుకోవాలండి. ఇలా వేగింది, కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఉడకడం కోసం. కొద్దిగా 1 స్పూను ధనియాల పిండి వేసుకోండి. ఇట్లా కలబెట్టేసి మూత పెట్టేసుకోండి. ఉడికిన ఇప్పుడు మూత తీసి చూస్తున్నానండి. ఉడికిందండి కూర. కొద్దిగా కొబ్బరి పొడి వేసుకోండి, 1 స్పూను, ఎక్కువ వద్దు, టేస్ట్ కోసమే.
ఒకసారి కలబెట్టుకొని బంద్ చేయలేమేనండి స్టవ్. అయిపోయింది, కూర ఉడికిందండి, బంద్ చేస్తున్నాను స్టవ్. థ్యాంక్స్ అండి నా వీడియో చూసినందుకు, అందరికీ థ్యాంక్స్.